హలో ఎవ్రీవన్. సో ఈరోజు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో జాబ్స్ గురించి చెప్పడం జరుగుతుందన్న జాబ్ గురించి. సో ఆ జాబ్స్ ఏమని పడినాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టర్స్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు పడ్డాయి. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అంటే డిఫెన్స్ అనేటువంటి మంత్రిత్వ శాఖ నుంచి మనకి ఇవి రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు చాలా ఇంపార్టెంట్ జాబ్స్. ఓకేనా, ఒక్కసారి కనుక జాబ్ వస్తే మీ లైఫ్ అనేది సెట్ అయిపోయినట్టేనా. సో ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు, అది కూడా ఏజ్ కూడా తక్కువ ఏజ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ రావడం అనేది చాలా అది అరుదైనటువంటి సంఘటన. సో ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో మన ఛానల్లోకి వెళ్ళబోయే ముందు, ఓకేనా, మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి మన ఛానల్ని. ఓకే, అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే ముందు పూర్తిగా వీడియోని చూడండి నాన్న, వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా, చూసిన తర్వాత మాత్రమే కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియచేయండి. ఓకే, కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. తర్వాత వచ్చే డౌట్స్ అనేది ఇదేంటి అదేంటి అది ఎలా చేస్తారనేటువంటి డౌట్స్ అనేవి వస్తాయి. కాబట్టి వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, సరే టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సరే చూడండి నాన్న, ఇక్కడ కోస్ట్ గార్డ్. ఓకే, ఇది తీర ప్రాంతం అన్నమాట. అంటే మనకు ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ అనేటువంటిది ఒకటి రావడం జరిగింది. నేవీ జాబ్స్ అనొచ్చు సీట్ని. ఓకే, నేవీ అంటారు కదా ఆ జాబ్స్. ఓకే, పిక్చర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఏ వర్క్ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఏదైతే తీర ప్రాంతాల్లో ఉంటాయో ఓకేనా గార్డ్స్ జాబ్స్ అనేది ఇవి అర్హత కూడా చాలా తక్కువలోనే మనం చూడండి. ఎలిజిబుల్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ మేల్ ఇండియన్ సిటిజన్స్, ఓన్లీ ఇండియన్స్ అయి ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ అయి మాత్రమే ఉండాలి. ఓకేనా, అంటే మగపిల్లలు మాత్రమే ఇది అప్లై చేయడానికి ఉంటుంది. పోస్ట్ ఆఫ్ నావిక్. ఓకే, దీంట్లో 2 రకాల పోస్టులు పడ్డాయి. ఒకటి వచ్చరికి జనరల్ డ్యూటీ, ఒకటి వచ్చరికి డొమెస్టిక్ బ్రాంచ్. ఓకేనా, జీడీ జాబ్ అంటాం. నెక్స్ట్ వచ్చరికి డొమెస్టిక్ బ్రాంచ్ అంటాం. ఓకేనా, ఈ 2 రకాలు పడ్డాయి. ఆర్మ్డ్ ఫోర్సు, ఆర్మీ అంటాం, నేవీ ఆర్మీ అంటాం కదా, ఆర్మీ ఫోర్స్ ఆఫ్ యూనియన్ కింద పనిచేస్తుంది ఇది. సో ఇది వచ్చరికి దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి నావిక్ జనరల్ డ్యూటీ కింద క్వాలిఫికేషన్ వచ్చరికి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. చూడమ్మా, 12th క్లాస్. ఓకే, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా ఎంపీసీ చేసి ఉండాలి. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చేసి ఉండాలి, సబ్జెక్టులుగా అయి ఉండాలి. బైపీసీ అనేది పనికిరాదు. ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్నటువంటి ఎంపీసీ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. నెక్స్ట్ అదే డొమెస్టిక్ బ్రాంచ్ కింద అయితేనేమో అదే నావిక్లో 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఓకేనా, రెండింటికి శాలరీ ఒకటే. ఓకేనా, కాకపోతే డ్యూటీస్ అనేది చేంజ్ అవుతాయి. క్యాండిడేట్స్ ఆర్ ఫిల్డ్ మార్క్స్ మాత్రం నోట్ పాయింట్ ఇచ్చడం. ఇక్కడ మార్క్స్ మీరు ఫిల్ చేసేటప్పుడు, అప్లై చేసేటప్పుడు మార్క్స్ షీట్లో ఉన్నటువంటి మార్క్స్ చూసి మాత్రమే ఫిల్ చేయాలి. ఏ పడితే అవి వేయడానికి లేదు. ఇన్కరెక్ట్ కానీ ఇన్కంప్లీట్ కానీ మార్క్స్ ఫిలప్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి క్యాన్సిలేషన్ చేయబడతాయి అని చెప్పి ఇక్కడ ఇవ్వటం జరిగింది క్లియర్గా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకేనా, సో ఇక్కడ చూడన్నా ఏజ్ రిలాక్సేషన్ వచ్చి మ్యాక్సిమం ఏజ్ అనేది ఇంపార్టెంట్. మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ, మ్యాక్సిమం 22 ఇయర్స్ మాత్రమే, 22 ఏళ్ళు వరకే ఇది ఇవ్వటం జరిగింది ఓసీ క్యాండిడేట్స్కి ఓన్లీ. ఈ 2 పోస్టులకి క్యాండిడేట్స్ షుడ్ బిట్వీన్ 2003 to 7 మధ్యలో మీరు బర్త్ అంటే పుట్టి ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, అంటే దట్ మీన్స్ 22 + 5 27 ఇయర్స్ దాకా పెట్టుకోవచ్చు ఎవరు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే. అదే బీసీ వాళ్ళు అయితేనేమో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, అంటే 22 + 3 25 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఏదైతే ఓసీలు ఉంటారో వాళ్ళందరూ 22 వరకే, అదే 22 లాస్ట్, వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఓకే, వేకెన్సీ చూడండి. ఇక్కడ మనకి నార్త్ ఇచ్చాడు, వెస్ట్ ఇచ్చాడు, ఈస్ట్ సైడు, సౌత్, సెంట్రల్ ఇవన్నీ ఇచ్చాడు. సరే మనకి మాత్రం సౌత్ సైడ్ కాబట్టి 21 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, సౌత్ సైడ్ చక్కగా మన సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకోవచ్చు. 21 పోస్ట్స్ ఉన్నాయి సౌత్లో. ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ 21, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఈడబ్ల్యూఎస్ అంటే ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సౌత్లో 14 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 6 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 8 పోస్టులు, మొత్తం టోటల్ 54 పోస్టులు మన సౌత్లో. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సౌత్ అంటే. ఓకే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రీజియన్స్ వస్తాయి అన్నమాట.
సో ఇవి తక్కువ పోస్టులే అనుకోవద్దు. ఓకే, ఒక పోస్ట్ నాదన్నట్టు కష్టపడండి. అర్థమవుతుందా? సో కాబట్టి దయచేసి తక్కువ పోస్టులు అని అనుకోవద్దు. మన సౌత్‌లో ఇచ్చారంటే మాటలు కాదు. ఓకేనా? మంచి బంపర్ ఆఫర్ ఇది. ఓకే, ఇది చూడండి నావిక్ డొమెస్టిక్ ఏదైతే ఉందో డొమెస్టిక్ బ్రాంచ్, డీబీ అంటే డొమెస్టిక్ బ్రాంచ్. ఓకేనా? ఇది వచ్చేసరికి జీడీ అంటే మనకి జనరల్ డ్యూటీ, ఇంటర్మీడియట్ పోస్టులు ఇవి 10th క్లాస్ మీద ఉండే అర్హత. సౌత్‌లో వచ్చేసరికి 3 పోస్టులు ఉండేది ఇది. ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2 పోస్టులు, ఎస్టీ 1, ఎస్సీ 2, మొత్తం 9 పోస్టులు. ఇవి తక్కువగా ఉన్నాయి వెన్ కంపేర్ టు జనరల్ డ్యూటీ. చూడండి నార్త్ వెస్ట్ మన పోస్టింగ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ ఉంటుంది, తెలంగాణ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తమిళనాడు, సౌత్ అంటే పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్. సౌత్ అంటే మొత్తం ఇదంతా వస్తుందంట రీజియన్. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తారు. ఇఫ్ దేర్ ఇస్ నో వేకెన్సీ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ. సో ఇవన్నీ కూడా మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓకే, ఎలా దీన్ని సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి చూస్తే మనకి ఎలా అప్లై చేయాలో ఇస్తాడు. లైవ్ ఇమేజ్ క్యాప్చరింగ్. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి ఫేషియల్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఫోటో అనేది అప్పుడే దిగినటువంటి ఫోటోని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సిగ్నేచర్ ఒకటి, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఒకటి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. స్టేజ్ 1. సరే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర మనకి స్టేజ్ 1 క్యాండిడేట్స్ ఐడెంటిఫై ద చెక్డ్ ద. సో ఎలా చేస్తారు దీనికి అంటే అప్లికేషన్స్ అనేవి కంప్లీట్గా ఎలా వ్యాలిడ్ చేస్తారంటే మీరు ఎగ్జామ్ రాసేటానికి వెళ్ళేటప్పుడు పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకుని వెళ్ళాలి. ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ ఒకటి తీసుకుని వెళ్ళాలి. రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే అప్లోడ్ చేసావో అలా ఆ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. ఓకేనా? సో ఇది ఎగ్జామ్స్ రాసేటప్పుడు. నెక్స్ట్ రెండోది వచ్చరికి బయోమెట్రిక్. స్టేజ్ 1లో బయోమెట్రిక్ క్యాండిడేట్స్ హూ క్లియర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ విల్ అండర్గో బయోమెట్రిక్ రికార్డింగ్ ఎట్ స్టేజ్ 1 ద క్యాప్చర్డ్ స్టేజ్ 1. సో ఇది నావిక్లో ఉన్నటువంటి. సరే చూద్దాం ఇక్కడ రిటన్ టెస్ట్ ఎలా ఇస్తాడు. నావిక్లో ఇంటర్మీడియట్ మీద ఉండే 10th క్లాస్ మీద ఉండేటువంటి పోస్టులకి సెక్షన్ 1 ఒక సెక్షన్ 1 మాత్రమే ఉంటుంది. వాళ్ళకి పాసింగ్ మార్క్స్ వచ్చేసరికి 30 మార్క్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అన్రిజర్వ్డ్. అదే ఎస్సీ ఎస్టీకి 27 మార్కులు అయితే పాస్ అయినట్టు. నెక్స్ట్ వచ్చరికి 10th క్లాస్ అర్హత మీద ఉన్నటువంటి నావిక్ పోస్టులకి 1+ 2 సెక్షన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ మీద ఉన్నాయి 2 సెక్షన్లు. జీడీ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పోస్టులు అనమాట ఇవి. డీబీ అంటే 10th క్లాస్ పోస్టులు ఇవి. ఒకటే సెక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఎగ్జామ్ చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. జీడీ అంటే 1+2 2 సెక్షన్లు కలిపి ఉంటాయి. ఏంటి ఫస్ట్ సెక్షన్లో 30+20 50 మార్క్స్ రావాలి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ. అదే ఎస్సీ ఎస్టీకి అయితే 44. ఓకే, ఫస్ట్ 2 సెక్షన్లో సపరేట్గా పాస్ అయ్యి ఉండాలి అని చెప్తున్నాడు కంపల్సరీ. సరే ఆ సెక్షన్ 1 ఏంటో చూద్దాం ఒకసారి ఎలా ఇస్తాడు. సెక్షన్ 1 ఎగ్జామినేషన్. సో అది చూస్తే మనకి ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ అంటే 60 మార్కులకి ఎగ్జామ్ పెడతారంటమ్మా. 45 నిమిషాలు మాత్రమే టైం ఇస్తారు. సెక్షన్ 1 అంటే 10th క్లాస్ అర్హత మీద ఎవరైతే రాస్తారో ఎగ్జామ్ వాళ్ళకి 10th క్లాస్ సిలబస్ కూడా ఏంటిది 10th క్లాస్ సిలబస్ మీదే ఇవి ఇస్తారంట క్వశ్చన్స్. ఆ మ్యాక్సిమం మార్క్స్ 60 మార్కులు, 45 నిమిషాల టైము. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని 60 ఇస్తారు. 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్. ఒక్కొక్క దానికి ఒక్కో మార్కు. టైం ఎంత 45 నిమిషాలే ఇస్తున్నారు. మ్యాథ్స్ 21 బిట్లు ఇస్తారంట. సైన్స్లో 10 బిట్లు అంట. ఇంగ్లీష్లో 15 బిట్లు, రీజనింగ్ 10 బిట్లు, జీకేలో 5 బిట్లు. మొత్తం కలుపుకొని మనకి 60 క్వశ్చన్లు 60 మార్కులు. ఓకేనా? సో పాసింగ్ మార్క్స్ వస్తే 30 రావాలి. ఓబీసీ కానీ అన్రిజర్వ్డ్గా మొత్తం 30 రావాలి. ఎస్సీ ఎస్టీకి 27. సిలబస్ దేని మీద ఇస్తాడు అంటే 10వ తరగతి సిలబస్ మీదే ఇస్తాడంట బిట్స్. ఓకేనా? సో సెక్షన్ 2 ఎవరైతే 1+ ఈ సెక్షన్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మీద జనరల్ డ్యూటీ అని అన్నాం కదా, 1+2 అని ఇచ్చాడు చూడు ఇక్కడ. నావిక్ జనరల్ డ్యూటీ అనేటువంటిది జనరల్ డ్యూటీ వాళ్ళకి ఈ సెక్షను ఉంటుంది ఎగ్జాము. ఈ సెక్షను ప్లస్ 2 సెక్షన్లు 1+2 సెకండ్ సెక్షను. వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి మాత్రం ఒక సెక్షనే ఉంటుంది ఎగ్జామ్. ఇక్కడ చూడండి సెక్షన్ 2 ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం 50 మార్క్స్. టైం వచ్చేసరికి 30 మినిట్స్ అమ్మ. టైం ఎంత 30 మినిట్స్, ఓన్లీ హాఫ్ అన్ అవరు. బిట్స్ వచ్చేసరికి 50 బిట్లు 50 మార్కులు. మ్యాథ్స్ దేని నుంచి ఇస్తారంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ నుంచి 25 బిట్లు, ఫిజిక్స్ నుంచి 25 బిట్లు ఇస్తారు. ఓకే, ఓబీసీ వాళ్ళకి నెక్స్ట్ ఈడబ్ల్యూసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 20 మార్కులు వస్తే సరిపోద్ది పాస్ అవ్వాలంటే. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 17 మార్కులు వస్తే సరిపోద్ది పాస్ అవ్వడానికి. కట్ ఆఫ్ అని నేను చెప్పట్లేదు, కట్ ఆఫ్ వేరు. కట్ ఆఫ్ అంటే ఏంటి, ఓకే వాళ్ళకున్న పోస్టులను బట్టి వాళ్ళు 50 మార్కులకి 50కి 50 వచ్చిన వాళ్ళని ఫస్ట్ తీస్తారు. అట్లా 49 వచ్చిన వాళ్ళని 48 వచ్చిన వాళ్ళని అలా తీసుకుంటూ వెళ్తారు. 0.5లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. అది కట్ ఆఫ్ అంటారు. నువ్వు అసలంటూ క్వాలిఫై అవ్వడానికి పాస్ అవ్వడానికి మార్కులు ఇవి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 12th క్లాసులో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సిలబస్ ఉంటుంది అనమాట. ఓకేనా ఈ ఎగ్జామ్కి.
ఓకే. తర్వాత ఫస్ట్ సీబీటీ టెస్ట్ పెడతా. కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా. ఆ బిట్స్ అనేవి మీరు రాయాల్సి వస్తుంది. ఓకేనా. ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. రాసిన తర్వాత సెకండ్ది దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. అబ్బా బంపర్ ఆఫర్ ఇది. ఓకే. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. అంటే అన్ని బిట్లు పెట్టొచ్చు ప్రశాంతంగా. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేనటువంటి జాబు ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే అన్ని బిట్స్ కూడా పెట్టినా సరే దాంట్లో ఒకవేళ తప్పు అయినా సరే రైట్ అయిన వాటిల్లో మార్కుల్లో మీకు ఎటువంటి మార్కులు కట్ అవ్వు. రైట్ అయినటువంటి బిట్స్లో కూడా ఎటువంటి మార్క్స్ కట్ అవ్వు. నో నెగిటివ్ మార్కింగ్. చాలా బంపర్ ఆఫర్ ఇది. చాలా అసలు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఇస్తారు ఎక్కడైనా సరే. 1/3 అంటే మీరు 3 బిట్స్ ఇన్కరెక్ట్ పెడితే 3 బిట్స్ మీరు రైట్గా పెట్టిన ఒక మార్కులో నుంచి అంటే ఒక మార్కు కట్ అయిపోద్ది. 3 బిట్లు తప్పు పెడితే మీరు రైట్గా పెట్టినటువంటి క్వశ్చన్స్లో ఒక్కొక్క బిట్టు ఓకేనా రాంగ్ అవుతుంది అనమాట. అంటే తీసేస్తారు, మార్కు తీసేస్తారు. కానీ ఇక్కడ అదేమీ లేదు. మీకు ఎన్ని తప్పులు అయితే అన్ని తప్పులు అన్ని మార్కులే పోతాయి. మీరు కరెక్ట్ అయినట్లోంచి కట్ చేయరంట నెగిటివ్ మార్కింగ్. బంపర్ ఆఫర్ ఇది. స్టేజ్ 1 ఈజీగా పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ అసెస్మెంట్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఫేజ్లో ఏం చేస్తుంది మనకి ఫిజికల్ ఫిట్నెస్. ఓకే. మీ ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి అనేది ఇక్కడ చూడండి. ఓకే. దానికి కావాల్సినవన్నీ మీరే తీసుకెళ్ళాలంట. షూ కానీ, టీ షర్ట్ కానీ, ట్రౌజర్స్ అన్నీ మీరే తీసుకుని వెళ్ళాలంట ఆ టైంలో. ఓకే. అది కానీ పాస్ అయిన తర్వాత అది మీకు ఓకే. ఓకేనా. మీరు కనుక ఓకే అయిన తర్వాత ఇది సెకండ్ది అనమాట. ఓకేనా. దానికి సంబంధించినటువంటి ఓన్ రిస్క్ అంతా మీరే తీసుకోవాలంట. వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయరంట. ఓకేనా. సరే చూడండి ఏమేమి పెడతారు అంటే సెకండ్ దాంట్లో 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్లు 60 మీటర్లు. ఓకేనా. 1 కిలోమీటర్ అంటే 60 మీటర్లు రన్నింగ్ అనేది చేయాలంట 7 మినిట్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి 7 స్క్వేర్ అప్స్ కూడా చేయాలంట. అప్వర్డ్ అండ్ పుషప్ అలాంటివి కూడా. ఓకేనా. క్యారీడ్ అవుట్ కంటిన్యూటీ వితౌట్ ఎనీ బ్రేక్. ఓకే. 3 టెస్ట్ విల్ బి లీడ్ ఫెయిలింగ్ ద పీపీటీ. ఫెయిల్ అయితే మాత్రం దీంట్లో నుంచి డిలీట్ చేసేస్తారంట అది పాస్ అయినా సరే. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి మెడికల్ టెస్ట్. ఓకే. మెడికల్ టెస్టులు చేస్తారంట థర్డ్ టెస్ట్లో. ఇదంతా క్లోజింగ్ ఈ సంవత్సరం చివరాఖరికల్లా మీరు జాబ్లో ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఓకేనా. సో ఇది మెరిట్ లిస్టు స్టేజ్ 3. ఇవన్నీ కూడా తీసి మూడిట్లో మెరిట్ లిస్ట్ అనేది తీసి అప్పుడు మీకు అనౌన్స్ చేస్తారు. ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు అని. అర్థమవుతుంది. హౌ టు అప్లై, ఎలా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 11th ఫిబ్రవరి 2025 అంటే 11th వచ్చే నెల 11వ తారీఖు నుంచి ఓకే మొదలయ్యి లాస్ట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 25వ తారీఖుతో లాస్ట్ డేట్. ఏంటిది పెట్టుకునే అప్లికేషన్ ఫామ్స్ ఫిబ్రవరి 25తో లాస్ట్ డేట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇది ఓకే. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 25 వరకు గుర్తుపెట్టుకోండి. మర్చిపోతే డేట్ క్రాస్ అయిందంటే తర్వాత లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకుంటానికి ఉండదు. ఓకేనా. సో ఇవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్లో చేసేస్తారు. ఓకేనా. మెడికల్ టెస్ట్లు కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలో కూడా ఇచ్చారు. ముందు పాస్ అవ్వండి. ఆటోమేటిక్గా ఆ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఏమేమి తీసుకెళ్ళాలో కూడా ఇవన్నీ ఇక్కడ ఇచ్చాడు. 10th క్లాస్ సర్టిఫికేట్ అని, ఓకేనా, CGPA అని, NOC సర్టిఫికేట్ అని, SC ST క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఇవి తీసుకెళ్ళాలి. 10th వాళ్ళు అయితే, ఇంటర్మీడియట్ అయితే సేమ్ జిరాక్స్ అదే 12th క్లాస్ మార్క్స్ షీట్లు అవి తీసుకెళ్ళాలి. ఓకేనా. ఫీజ్ స్ట్రక్చర్ ఇస్తాడు చూడండి ఒకసారి. ఫీజ్ స్ట్రక్చరు మనం ఎగ్జామినేషన్ ఫీజు ఎంతో చూసుకుందాం. ఓకే. క్యాండిడేట్ అనేది రిక్వైర్డ్ టు పే ఫీ. చాలా జాగ్రత్తగా అప్లై చేయాలమ్మా. ఏ చిన్న మిస్టేక్ అయినా సరే మీకు హాల్ టికెట్ రాదు. చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. SC STకు నిల్లమ్మా, రూపాయి కూడా లేదు. మనీ పైసా కూడా పెట్టకుండానే అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు వీటికి. మరి ఎవరు కట్టాలి? OBC వాళ్ళు, BC వాళ్ళు, OC వాళ్ళు. ఓకేనా. 300 రూపీస్ పే చేసి మీరు అప్లికేషన్ అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే. ఎగ్జామ్ సిటీస్ మీరు ఎక్కడైతే ఉంటారో మీరు దగ్గరలో పెట్టుకున్నటువంటి సిటీస్ మాత్రమే వీళ్ళు ఇస్తారంట. ఓకేనా. ఎగ్జామ్ సిటీస్ ఎగ్జామ్ రాయడానికి అది ఎప్పుడు ఉండొచ్చు టెంటేటివ్గా అంటే స్టేజ్ 1 ఏప్రిల్ ఎండింగ్లో ఉండొచ్చు అంట మేబీ. ఓకే. స్టేజ్ 2 వచ్చేసరికి అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది కదా, అవి వచ్చేసరికి జూన్లో ఉంటుందంట. ఓకే. స్టేజ్ 3 అంటే మెడికల్ టెస్ట్లు అవన్నీ కూడా సెప్టెంబర్ మధ్యలో అలా ఉండొచ్చు అంట. ఓకేనా. 2 పోస్టులకి అంతే. మరి పే స్కేల్ ఎంత ఉంటుంది దీనికి అంటే పే స్కేల్ 21,000 ఉంటుందమ్మా బేసిక్ పే దీనికి. ఓకే. హైట్ మెడికల్ స్టాండర్డ్స్ హైట్ 157 సెంటీమీటర్ ఉండాలమ్మా. ఓకేనా. హైట్ స్టాండర్డ్స్ 157 సెంటీమీటర్లు ఉండాలి. అర్థమవుతుందా మీరు? ఓకే.
గోర్ఖాస్కి వాళ్ళకైతే ఒక 5 సెంటీమీటర్లు తగ్గిస్తారంట. చెస్ట్ వచ్చేసరికి మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్ ఉండాలంట. వెయిట్ వచ్చేసరికి ఓకేనా, ప్రపోర్షనల్ టు హైట్ ప్రపోర్షనల్ టు 10+ ఏజ్ పర్సంటేజ్కి, మీ ఏజ్కి ప్రపోర్షనాలిటీగా ఉండాలంట. ఓకేనా, మీ ఏజ్ ఒక ఉండ ఏజ్ని బట్టి వెయిట్ ఉండాలంటే చెప్తున్నాడు. హియరింగ్ నార్మల్గా అంటే డెఫ్నెస్ ఉండకూడదు, చెవుడు ఉండకూడదు, వినగలిగిన ఇది ఉండాలి. అవి మెడికల్ టెస్టులు అంటే అవి కూడా ఇచ్చేసాడు. ఓకే, పర్మనెంట్ టాటూస్ ఉంటాయి కదా, టాటూలు వేయించుకుంటారు కదా బాడీ మీద, అలాంటి టాటూస్ అనేవి ఎటువంటివి కూడా పర్మిట్ చేయరంట. బాడీలో ఎక్కడున్నా సరే మీరుని అలో చేయరంట. ఓకేనా, అలాంటప్పుడు ఎప్పుడు మిమ్మల్ని థర్డ్ టెస్ట్లో, ఫిజికల్ టెస్ట్లో, దాన్ని మా మెడికల్ టెస్టులు చేసేటప్పుడు అలాంటి టాటూస్ అవన్నీ చేయరంట. తర్వాత ముందు ట్రైనింగ్ ఉంటుందంట, ఆ తర్వాత మిమ్మల్ని జాబ్లో పర్మనెంట్ చేస్తారంట, ముందు ట్రైనింగ్ ఇచ్చి. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి ఒక డీటెయిల్స్ ఇచ్చారు. మన బేసిక్ పే అనే దీనికి యాజ్ పర్ 21,700 ఉంటుందమ్మా. 21,700 పే చేస్తారు. ఇదిగోండి బేసిక్ పే. జనరల్ డ్యూటీకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అయినా సరే 21,700. నెక్స్ట్ వచ్చరికి ఇది కూడా అంతే, బేసిక్ పేనే 21,700 బేసిక్ పే. మళ్ళీ ఇక్కడ చూడండి ప్లస్ డియర్నెస్ అలవెన్సెస్, అదర్ అలవెన్స్ మొత్తం కంప్లీట్ డ్యూటీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రెగ్యులేషన్స్ ప్రకారము మీకు లెవెల్ 3 ప్రకారం, లెవెల్ 3 అంటే 45,000 దాకా ఉంటుందమ్మా. లెవెల్ 3 ప్రకారం పే చేస్తారంట. ఇది బేసిక్ పే. మరి ఇంటి అలవెన్స్లని చాలా వస్తాయి అమ్మ. అలవెన్స్ పైన అదర్ అలవెన్సెస్ ఇచ్చాడు చూడండి. ఇవన్నీ కలుపుకొని 45,000 శాలరీ మీకు స్టార్టింగ్లోనే వస్తుంది అనమాట. మంచి జాబ్స్, ఇలాంటి మిస్ అవ్వద్దు. 45,000 ఓకే, ఒక ఇంటర్మీడియట్ చేసినటువంటి స్టూడెంట్కి 45,000 అంటే మాటలు కాదు. కొంచెం కష్టపడితే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. చిన్న ఏజ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్సూరెన్స్ కవరేజ్ కింద 75 lakhs కూడా కంట్రిబ్యూషన్ చేస్తారంట. అర్థమైందా? ఎన్నో మీకు బెనిఫిట్స్ అనేవి దీంట్లో ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి. ఓకేనా, కాబట్టి మిస్ చేసుకోవద్దు. అప్లై చేయండి. అప్లై చేసి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఒక్క టెస్టే ఉంది, అది కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు, అదొక అడ్వాంటేజ్. ఊరినే పాస్ అయిపోవచ్చు. సెకండ్ది అది ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇచ్చాడు దీంట్లో క్లియర్గా. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF ఇస్తాను. దయచేసి అక్కడికి వెళ్ళి ఆ PDFని మీరు ఏం చేస్తారు అంటే ఓపెన్ చేసి ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఇంకా క్లియర్గా కాసేపు ఈజీగా చదువుకోండి. ఓకేనా, 1 by 1 ఎగ్జామ్ సిటీ కానించి మొత్తం ఎన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్ట్లో ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా క్లియర్గా కాసేపు లేట్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది పెడతాను, మీరు చదువుకోండి. ఓకేనమ్మా. సో ఇది మనకు ఉన్నటువంటిది. వీడియో లెంగ్తీ అయిపోతుంది. థ్యాంక్ యూ 1 and all.